భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 7/11/2025 స్వస్తి చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష విధియ శుక్రవారం విధియ మధ్యాహ్నం 2:28 వరకు కృత్తికా నక్షత్రం ఉదయం 6:59 వరకు అనంతరం రోహిణి నక్షత్రం తెల్లవారుజామున 5:21 వర్జ్యం రాత్రి 9:53 నుండి 11:22 వరకు కూడా వర్జ్యాలు దుర్ముహూర్తం మరి 8:19 నుండి 9:05 వరకు మళ్ళీ మధ్యాహ్నం దుర్ముహూర్తాలు 12 గంటల నుండి 12:51 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 5:24 అమృత గడియలు ఉదయం తెల్లవారు 4:44 నుండి ఉదయం 6:14 వరకు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు కూడా రాహుకాలం శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8:30 వరకు శుభకాలం మధ్యాహ్నం 3:30 నుండి 4:30 వరకు శుభకాలం వరియన్ యోగం ఉదయం 6:46 పరిగి తెల్లవారు 3:33 గరంజి మధ్యాహ్నం 2:29 వని రాత్రి 1:19 వరకు దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి స్నేహితుల వల్ల నష్టాలు నమ్మక ద్రోహాలు జరిగే అవకాశం కొన్ని విషయాల్లో ధనం విషయంలో జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలుగా అనుకూలం రుద్రాభిషేకం మీకు మేలు చేస్తుంది వృషభ రాశి వారి సమస్యలు అధిగమించాలి ధనమునకు ప్రయత్నం చేస్తూ ఉంటే సఫలం అయ్యే అవకాశం సాయంకాలానికి ఉంది రుణాలు ఏమన్నా మంజూరు చేస్తే అవి కూడా మంజూరు అయ్యే అవకాశం కానీ లేదా డిలే అయ్యే అవకాశం కూడా ఉంది లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ దర్శనం మీకు మేలు చేస్తుంది మిథున రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు ధనలాభము రాబడి బాగుంటుంది దైవ బలంతో మంచి ఆచార వ్యవహారాలు పాటించే అవకాశం ఉంది కార్తీక పురాణ శ్రవణము భగవద్ ఆరాధన మీకు మేలు చేస్తాయి కర్కాటక రాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు అధిక ధన వ్యయం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి దుబారా వ్యయాన్ని నిరోధించాలి మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా ఆరాధించడం దర్శించడం మీకు మేలు చేస్తుంది సింహరాశి వారి ప్రయత్నాలు గట్టిగా చేయాలి దైవబలంతో ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళాలి నిరుత్సాహంగానే బతకంగానే ఉండి ఏ పని ఈరోజు మీరు చేయలేరు కొంచెం జాగ్రత్తగా ఉండి హనుమత్ దర్శనం హనుమత్ సింధూర ధారణ వీలైతే ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేయడం 19 సార్లుగా 21 సార్లుగా చేయడం వల్ల మేలు కలుగుతుంది కన్యారాశి వ్యసనాలకు దూరంగా ఉండాలి అలాగే చెప్పుడు మాటలు నమ్మకండి దానివల్ల ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు కార్తీక పురాణ శ్రవణం చేయండి అలాగే తులసార్చన తులసీ బృందావన కార్తీక దామోదర అష్టక పారాయణ మేలు చేస్తుంది తులారాశి వారి ధనలాభము కానీ వచ్చినప్పటికీ ధన వ్యయ సూచనలు కూడా ఉన్నాయి అనుకోని అనవసర ప్రయాణాలు వాహనాలు రిపేర్లు ప్రయాణాలు వాయిదా పట్టడం కానీ ప్రయాణాలు నిలిచిపోయే అవకాశం కూడా ఉంది ఈరోజు మీరు చక్కగా రుద్రాభిషేకం శివాలయ దర్శనము చేయడం వల్ల విభూతి ధారణ మీకు మేలు చేస్తుంది వృశ్చిక రాశి వారి ప్రతికూల పరిస్థితులు ఉన్నను సాయంకాలానికి అనుకూలంగా మారే అవకాశం ఉదయం అంతా కూడా జాప్యంగా ఉంటాయి పనులు మధ్యాహ్నం నుంచి అనుకూలంగా మారే అవకాశం గణపతి యొక్క స్తోత్రపారాయణ గణపతిని గరికతో అర్చించడం వల్ల మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన దర్శనం మేలు చేస్తుంది ధనసు రాశి ఇతరులకు ఆకర్షణీయంగా నిలుస్తారు సంఘంలో గౌరవం ఆనందంగా ఉంటారు వివాహ ప్రయత్న అనుకూలతలు ఉన్నాయి రామనామ తారక మంత్రం హనుమత్ దర్శనము కార్తీక దామోదర అర్చన దీపదానము దీపార్చన మేలు చేస్తుంది మకర రాశి వారి సంఘంలో గౌరవము పెద్దల సహకారాలు పొందే అవకాశం ఉంది వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపారాధన చేయండి దీపదానం స్వయంపాక దానం దీపదానం కూడా మీకు మేలు చేస్తాయి కుంభరాశి వారి కుటుంబంలో గౌరవము కొన్ని మార్పులు కొన్ని నిర్ణయాలు మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది మీరు దశరథ శనేశ్వర స్తోత్రపారాయణ శుక్రవారం కాబట్టి ఈరోజు మహాలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం మీకు మేలు చేస్తుంది మీనరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది కష్టాలు తీరుతాయి ధనవృద్ధి కలుగుతుంది ఉద్యోగస్తులకు మార్పులు ఉన్నాయి నిరుద్యోగుల శుభవార్తలు కూడా అందుకునే అవకాశం లక్ష్మీ సహస్రనామతో కలువు పువ్వులతో కానీ గులాబీలతో మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ ఆరాధన లక్ష్మీదేవి కుంకుమార్చన కుంకుమ ధారణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది.